సాయిరామ్ అండి. శ్రీ శివసాయి సేవాపీఠం వారి అన్నదాన కార్యక్రమ వీడియోల్లో ఈరోజు దసరా శరన్నవరాత్రులలో 3వ రోజైన అన్నపూర్ణాదేవి అలంకారం గురించి మాట్లాడుకుందాం. అన్నపూర్ణాదేవి గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం. నేను మీకు చూపిస్తున్న ఈ అలంకారం, ఈ పూజా కార్యక్రమం ఎక్కడిది, ఎక్కడ చేశారు అనేది మీరు గెస్ చేయండి. అది వీడియో చివరి వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది. వీడియో చివరిలో మీకు ఎలానో చెబుతాను. సరే, విషయానికి వద్దాం. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే ఈ ఆశ్వయుజ మాసంలో ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ మాసం ఆరంభంలో నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జగన్మాతను వివిధ అలంకారాల్లో ఆరాధిస్తారు. దుర్గమ్మ రోజుకో అలంకారంలో దర్శనమిస్తుంది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా, రెండో రోజు వేదమాత గాయత్రిగా అనుగ్రహించిన అమ్మవారు, మూడవ రోజు బుధవారం అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ఆశ్వయుజమాస శుక్లపక్ష చవితి రోజున అమ్మవారిని కూష్మాండదేవిగా కూడా పూజిస్తారు. మరి ఈ రూపంలో ఉన్న ఈ శక్తి రూపాన్ని అర్చిస్తే, పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే, సకల జీవరాశికి ఆహారాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే ఆకలి దప్పులు ఉండవు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించింది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం. ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత కలుగుతాయి. బిడ్డల ఆకలి తీర్చేందుకు ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా తరలి రావటమే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం. జీవకోటికి ప్రాణాధారమైన అన్నం అన్నపూర్ణాదేవి ఆధీనం. అందుకే మనం భోజనం చేసే ముందు ప్రతిసారి అన్నం ఆ భగవంతుని ప్రసాదంగా భావించి కృతజ్ఞత తెలియజేస్తే ఎంతో సంతృప్తిగా స్వీకరించగలుగుతాం. ఎవరికైనా కడుపు నిండా భోజనం పెడితే ఆ వ్యక్తి చాలా సంతోషంతో ఆకలిగా ఉన్న నాకు అన్నపూర్ణాదేవిగా అన్నం పెట్టావు తల్లి అని అనటం వింటూనే ఉంటాం. ఆ మాట అక్షరాల నిజం. అన్నాన్ని పరమ ఆపేక్షతో పెట్టిన వారందరూ అన్నపూర్ణలే. ఇంటికి వచ్చిన అతిథులకు కానివ్వండి, ఇంటిలోని వారికే కానివ్వండి, ఎవరికైనా అన్నం వడ్డన చేసేటప్పుడు వడ్డన చేసే ఆ వ్యక్తి కళ్ళలోని ఆప్యాయతే అన్నపూర్ణతత్వాన్ని తెలియచేస్తుంది. భోజనం చేసిన వారి కళ్ళలోని తృప్తిని చూసి మురిసే సంతోషమే అన్నపూర్ణ. జీవకోటికి ప్రాణాధారమైన అన్నం అన్నపూర్ణాదేవి ఆధీనం. పరమేశ్వరునికే భిక్ష వేసి ఆది భిక్షువుని చేసింది కనుక మనమందరం ఈ రోజున వామహస్తమున అక్షయమైన అన్నపాత్ర, దక్షిణ హస్తమున ఒక గరిటెతో భక్తులకు ప్రసాదిస్తున్న మాతను మనోనేత్రంతో దర్శించుకుంటూ అన్నపూర్ణాదేవిని మల్లెపూలతో అలంకరించి అష్టోత్తర నామాలతో అమ్మవారిని పూజించుకొని కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించి, అలాగే అన్నము, నెయ్యి, కూరగాయలతో తయారు చేసిన భోజనం, లడ్లు, గారెలు, పులిహోర వంటివి కూడా నైవేద్యంగా ఈ రోజున పెట్టవచ్చు. అన్నపూర్ణాదేవిని స్తోత్రాలతో పాటు ఆది శంకరాచార్యుల వారు రచించిన సౌందర్యలహరిని కూడా పారాయణం చేసి శుభ ఫలితాలని అందుకోవచ్చు. ఈ రోజునే తల్లులందరూ స్తనవృద్ధి గౌరీ వ్రతం అని కూడా జరుపుకుంటారు. తల్లులు తమ సంతానానికి, తల్లిపాలకి లోటు లేకుండా అమ్మవారు అనుగ్రహిస్తుందని అపారమైన నమ్మకంతో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ జగన్మాతను అన్నపూర్ణాదేవిగా కొలుస్తారు. ఇంకా అన్నపూర్ణాదేవి ఆలయాలకు వస్తే, ప్రముఖమైన దేవాలయంలో హోరనాడు పట్టణంలో తుంగభద్రా నది ఒడ్డున అగస్త్య మహర్షి స్థాపించిన అన్నపూర్ణ దేవాలయం, వారణాసి నగరంలోని అన్నపూర్ణాదేవి మందిరం ప్రముఖమైనవిగా చెబుతారు. జీవుడు చల్లగా ఉండాలంటే అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం కావాలి. ఇంతకీ ఇప్పుడు ఈ అన్నపూర్ణాదేవి అలంకారం ఎక్కడో తెలిసిపోయిందా? మా అపార్ట్మెంట్ సత్య రెసిడెన్సీలో దసరా శరన్నవరాత్రి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిలో భాగంగానే ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం అన్నమాట. ఈ అలంకారాన్ని మీ అందరికీ చూపిస్తున్నాను. జై సాయిరామ్.